జిల్లా షాయింపేట మండలం గట్ల కనపర్తి గ్రామ పరిధిలో వినాయక లక్ష్మీ గణపతి రైస్ మిల్లులో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. 2 మిల్లుల్లో సుమారు 9,50,00,000 అవినీతి జరిగిందని గుర్తించారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సంబంధిత రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సమగ్ర విచారణ కోసం స్థానిక పోలీస్ స్టేషన్లో సంబంధిత అధికారులు ఫిర్యాదు చేశారు. పరకాల ఏసీపీ సతీష్ బాబు ఆధ్వర్యంలో స్థానిక సిఐ సుధాకర్ రెడ్డి, దామెరి ఎస్ఐ వీరభద్రరావు విచారణ చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ సతీష్ బాబు మాట్లాడుతూ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఫిర్యాదు నేపథ్యంలో సంబంధిత మిల్లులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు అట్లాగే సివిల్ సప్లైస్ వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి అంటే గట్ల కాన్పర్తికి సంబంధించినటువంటి 2 మిల్లుల్లో వాళ్ళు సోదాలు చేయడం జరిగింది. ఆ సోదాల్లో భాగంగా వాళ్ళు కనిపెట్టింది ఏంటంటే, ఇక్కడ అబ్జర్వేషన్లో తెలిసింది ఏంటంటే 2 చోట్ల కూడా గవర్నమెంట్ ఇచ్చినటువంటి ప్యాడీ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి స్టాకు కంపేర్ చేసినప్పుడు అది కరెక్ట్గా లేదు. కాబట్టి ఈ మిస్అప్రోప్రియేట్ అయినటువంటి స్టాక్ సంబంధించి వాళ్ళు ఇచ్చిన దానికి ఉన్నదానికి స్టాక్లో డిఫరెన్స్ ఉంది. కాబట్టి దీని మీద ఒకటి చీటింగ్ మిస్అప్రోప్రియేషన్ కింద డైవర్ట్ చేసిన దాని కింద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అంటే 2 దరఖాస్తులు ఇవ్వడం జరిగింది 2 మిల్లుల మీద. ఒక దాంట్లోనేమో లక్ష్మీ నరసింహ ఇండస్ట్రీస్, రెండవదేమో వినాయక ఇండస్ట్రీస్. ఈ 2 రైస్ మిల్ల మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు మాకు పోలీస్ స్టేషన్ షాంపేట్లో దరఖాస్తు ఇవ్వడం జరిగింది క్రిమినల్ యాక్షన్ తీసుకోవడానికి. దాని గురించి ఈ విషయం లోపల 2 క్రైమ్స్ రిజిస్టర్ చేయడం జరిగింది. 136, 137 అనేటువంటి 2 క్రైమ్లు రిజిస్టర్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా వాళ్ళు ఇచ్చినటువంటి విజిలెన్స్ వాళ్ళు ఎంక్వైరీ చేసి ఇచ్చినటువంటి రిపోర్టును ఆధారంగా చేసుకుని ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఈరోజు ఇది గ్రేవ్ క్రైమ్ కాబట్టి అంటే 4 కోట్లకు పైన, ఒక్కొక్క మిల్ లోపల 4.5 కోట్ల పైన మిస్అప్రోప్రియేషన్ అయింది. కాబట్టి అమౌంట్ పెరిగింది. కాబట్టి ఇది గ్రేవ్ ఇన్ నేచర్ కింద వచ్చింది. కాబట్టి